హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? వీడియో చేసి చాలా కాలం అయిపోయింది కదా, సో అందుకని ఒకసారి అందరినీ కలుద్దామని మరొకసారి చిన్న వీడియోతో వచ్చాను. కాకపోతే ఇక్కడ ప్రిపేర్ చేస్తుంది నేను కాదు, మా అబ్బాయి. కుకింగ్ వీడియో ఇది. సో వాళ్ళకి ఎవ్రీ సాటర్డే culinary క్లాసెస్ అంటే కుకింగ్ క్లాసెస్ ఉంటే అక్కడ నేర్చుకున్నాడట. ఇంట్లో చేస్తానంటే చేయించాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. సో బాయిల్ చేసి మ్యాష్ చేసిన పొటాటో, కట్టెడ్ ఆనియన్స్, టొమాటో, బటర్, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్, జీరా పౌడర్ అండ్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మైదా దానికంటే ఈ వీట్ది బెటర్ అని చెప్పేసి. సో వీటన్నిటిని కట్ చేసుకున్న వెజిటబుల్స్ని దగ్గర పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని మిక్స్ చేశాడు. బటర్ కూడా యాడ్ చేశాడు ఈ మిక్సర్లో. సో దీని అంతటిని బాగా మిక్స్ చేశాడు ఒకసారి. సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, జీరా పౌడర్. సో యాక్చువల్లీ నేను వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఉంది. నేను లాస్ట్ ఇయర్ టీచింగ్ ప్రొఫెషన్లో జాయిన్ అయ్యాను అనమాట. సో దానివల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ అంతటిని ఈ బ్రెడ్ స్లైస్ మీద పెట్టాడు. సో దానిపైన చీజ్ని స్ప్రింకిల్ చేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి బటర్ అప్లై చేసి, సో దీని అంతటిని కూడా ఒక ప్యాన్ స్టవ్ మీద వేడి చేసి దాని మీద కొంచెం బటర్ వేసాడు. సో దాని మీద ఈ స్టఫ్డ్ బ్రెడ్ని బోత్ ద సైడ్స్ ఫ్రై చేస్తే మనకి వెరీ టేస్టీ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది. చాలా బాగుంది. బయట తినే శాండ్విచ్ కంటే కూడా ఇది చాలా డిఫరెంట్గా టేస్టీగా అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.